నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎలా మనం అన్వయించుకోవచ్చు, అసలు ఏం చెప్పారు భగవద్గీతలో అనేటువంటి విషయాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాము. ఏంటి భగవద్గీత అంటే? భగవద్గీత అంటే జస్ట్ టోటల్గా మొత్తం ఉపనిషత్తుల యొక్క సారాన్ని వ్యాస మహాముని గ్రహించి, ఇది మొత్తం ఇన్ని ఉపనిషత్తులు వీళ్ళు చదవలేరు, వీళ్ళకి అర్థం కాదు అని ఆయన. వ్యాసుడు అంటే ఎవరు? మన నిజం చెప్పాలంటే మన భారతానికి ఆయన మూలపురుషుడు. ఆయనకు అప్పుడే అంత మనుషులు ఆలోచనలు అన్నీ ఆయనకు తెలుసు కదా. అంటే ఏంటి, దగ్గరుండి ఆయన చూశాడు కదా. అందుకని ఏం చేశాడు, ఆయన అనుభవానికి తెచ్చుకొని ఏంటి, ఇటు భౌతికం ఇటు చదివినటువంటి ఉపనిషత్తులు అన్నీ ఆయన చూసుకొని, చదవడం అంటే ఏముంది లేదు, ఆ మహానుభావుడు ఎప్పుడు వచ్చాడో ఏంటో అనేటువంటి విషయం కూడా తెలియదు, అంతే కదా. సత్యవతికిను పరాశరుడు అనేటువంటి మునికి పుట్టి దండం పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ దీన్ని ఏమంటారు, మన వీళ్ళకి కొంచెం పిల్లల వ్యవహారం ఉన్నప్పుడు మళ్ళీ ఆయన వెనక్కి వస్తాడు. అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలు మళ్ళీ ఈ భగవద్గీతను ఆయన రాసింది ఎప్పుడు? కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఆయన రాశారు అంటారు. మరి ఇదంతా నిజంగా ఆ మహానుభావుడే రాశాడో, తర్వాత చాలామంది వ్యాసులు ఉన్నారో మనకైతే తెలియదు. కాకపోతే ఏంది, ఇది భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని సమ్మేళనం చేసి మనకి చెప్పిన స్టోరీని, మన గురించే చెప్పాడు. ఆయన దైవత్వం గురించి చెప్పిన దానికంటే కూడా మనమేంటి అనే విషయాన్ని చెప్పటం జరిగింది అనుభవంతో ఈ భగవద్గీత. మనకి శాస్త్రాలంటే ఏంటి? ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇవి మాత్రమే మనకి శాస్త్రాలుగా చెప్తారు. మిగిలినవన్నీ వచ్చాయి ప్రకరణ గ్రంథాలు అంటారు. వాటిని అంటే ఏంటి, వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని ఆ మహానుభావులు చాలా రాశారు. ఇప్పుడు శంకరాచార్య గారు బోలెడు ప్రకరణ గ్రంథాలు రాశాడు, ఆ భాష్యాలు రాశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎవరు, లాస్ట్ టైం ఒకసారి చెప్పుకున్నాం ఆ పుస్తకం, పంచదశి విద్యారణ్య స్వామివారు రాశారు. వాళ్ళ అనుభవానికి ఆ మహానుభావులు చాలా రాశారు. కాకపోతే ఏంటంటే ఈ భగవద్గీతను మాత్రం, ఈ భగవద్గీత ఉపనిషత్తులు ఆ యొక్క సారము బ్రహ్మసూత్రాలన్నీ కలుపుకొని రాసినటువంటిది ఈ భగవద్గీత. మన గురించి చెప్పింది, మనం ఎలా హ్యాపీగా ఉండాలి, మనం ఎలా సత్యంగా అనుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పిందే ఈ భగవద్గీత. దీంట్లో వాడిన పదం ఏంటి, భగవాన్ అనే పదమే వాడాడు తప్ప కృష్ణుడు, తర్వాత రాముడు, దేవుడు ఇలాంటి పేర్లు ఏం వాడాల. భగవాన్ అంటే ఏంటి అంటే బాగా వ్యాపించినవాడు, గుణాలతో సంబంధం లేనివాడు, కోరికలు లేనివాడు, సర్వం తెలిసినవాడు అనేటువంటిది భగవాన్ అనేటువంటి పదానికి అర్థం. భగవతత్వ ఉపాసనలో ఉన్నవాళ్ళు భగవాన్ అంటారు. తర్వాత యోగం చేస్తారు. యోగం కూడా ఏంటి, చాలామంది శరీరానికి సంబంధించిన యోగం కాదు, అది కూడా మనస్సు, ప్రాణము, శరీరము అన్నీ కలిపి కైవల్యం అంటే ఏంటి, చివరి స్థితి, సత్యం తెలుసుకునేటువంటి విధంగా సాగే దాని గురించి చెప్పేది కూడా యోగం. అట్లాగే దాంట్లో ఏమంటారు వాళ్ళు, పరమాత్మ అనే పదం యోగంలో వాడతారు. తర్వాత మూడోది ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, వేదాంతం అంటే ఆ జ్ఞానం కూడా అంతమయ్యేటువంటి స్థితి. అక్కడ వాడే పదాన్ని ఏమంటారు, బ్రాహ్మణ్ అంటారు. చివరికి జ్ఞానం అంటే వేదం అంటే ఏంటి, ఈ తెలుసుకోవటం అని అర్థం. ఇప్పుడు అల్టిమేట్గా మన భగవద్గీత కూడా ఏంటి, తెలుసుకోవటం. ఏం తెలుసుకోవటం, సత్యం ఏది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం, గమనించటం, గ్రహించటం అనేటువంటి ప్రిన్సిపల్ మూలతత్వంతో ఈ భగవద్గీత వచ్చింది. ఏం చెప్తాడు భగవద్గీతలో ఆ మహానుభావుడు? ఇప్పుడు చెప్పాం కదా, భగవాన్ అన్న, పరమాత్మ అన్న, తర్వాత ఇంకోటి ఏంటి, బ్రాహ్మణ్ అన్న, ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్తారు, అబ్సల్యూట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి, అనంతమైందని అన్న, తర్వాత భూమా అన్న. అన్ని పదాలకి అర్థం ఏంటంటే నిర్గుణమైనటువంటి, నిరాకారమైనటువంటి భగవత్తత్వం యొక్క శక్తి ప్రకృతిలాగా వ్యక్తమైంది అంటాడు. అంటే ఇదేదో కూర్చొని చేయటం జరిగింది అనే దానికంటే కూడా అన్మానిఫెస్ట్ శక్తిలో నుంచి ఒక ప్రకృతి మేనిఫెస్ట్ అయింది అంటారు. ప్రకృతి అంటే ఏంటి, ప్రాణం అంటే ఉండడం, లైఫ్ అన్నమాట. లైఫ్ అనండి, ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం, అట్లా కనపడుతుంది అనమాట. అట్లాగే ఇప్పుడు మనం అంటుంటాం కదా ప్రకృతి అని. ఇప్పుడు మనం టూర్లకు పోతాం, అబ్బా ఎంత బాగుందమ్మా ఇక్కడ ప్రకృతి అంటాం. ప్రకృతి అంటే ఏంటి, పంచభూతాలు, కొండలు, భూమిలో నుంచి వచ్చిన చెట్లు, ఆ తర్వాత నీళ్లు, ఆ చెట్లు ఆ నీళ్లు వండర్ఫుల్గా పొల్యూషన్ లేకుండా ఉంది కాబట్టి వండర్ఫుల్ గాలి వస్తుంది. తర్వాత అక్కడెక్కడ మనుష్య సంచారం ఎక్స్పెక్టేషన్ చేసినంత ఉండదు కాబట్టి ఆకాశతత్వం ఖాళీగా ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటి, ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ సృష్టి అంతా ప్రకృతి. తర్వాత ఇంకా ఎవరికి తెలిసింది ఆ ప్రకృతి, మన బుద్ధికి తెలిసింది. అంటే ఏంటి, మన శరీరం మన ప్రాణం ఉండబట్టే కదా మన ఆలోచనకి అందింది. ఆలోచన అనేది ఉండబట్టే కదా ఈ ప్రాణం కూడా ఉన్నది. అంటే ఆలోచన అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఉండబట్టే
ఈ ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఉండబట్టే ఆ జ్ఞానానికి తెలిసింది. అది కాన్సెప్ట్, అంతకంటే ఏం లేదు. అందుకని ఏంటి, వీటిని ఏమన్నారు, మనసు, బుద్ధి, చిత్తం అన్నారు. ఇది కూడా ప్రకృతే. అంటే ప్రకృతి అంటే ఏంటి, అష్ట ప్రకృతి అన్నారు. ఏంటి అష్ట ప్రకృతి, 5 వచ్చేమో పంచభూతాలు, వాటికి సంబంధించినవి 2, ఇంకా మిగిలిన 2 ఏంటి, సూర్యుడు, చంద్రుడు. అంటే సృష్టి ఉన్నది ఎందుకు ఉంది, ఆ సూర్యశక్తి ఉండబట్టే ఉంది. దాన్నే మళ్ళీ ప్రాణం అనుకోవచ్చు. మళ్ళీ ఆ చంద్రశక్తి ఉందన్నారు. చంద్రశక్తి అంటే ఏంటి, మనసు అన్నారు. అందుకే పౌర్ణమి వస్తే మనసు చెలుస్తుంది అంటారు కదా, అమావాస్య వస్తే గ్లూమీగా ఉంటుంది అంటారు. అంటే ఏంటి, ఇవన్నీ భావాలనే దానికంటే కూడా ఆ మహానుభావుల అనుభవానికి తెచ్చుకొని ఉండొచ్చు. ప్రకృతి అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, మన బుద్ధి, ఇంతే ప్రకృతి. మన బుద్ధి అన్నా మన ప్రాణం అన్నా ఒకటే. తర్వాత ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, మీరు కాసేపు మనసు అంటారు, కాసేపు హృదయం అంటారు, ఏది అని అంటుంటారు. నిజం చెప్పాలంటే నాకు కూడా అది కన్ఫ్యూజనే. అంతే. ఎందుకు కన్ఫ్యూషన్ అంటే, ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, మన మహానుభావులు స్థూల శరీరం అన్నారు. స్థూలం అంటే గ్రాసు శరీరం. సూక్ష్మ శరీరం అన్నారు. సూక్ష్మ శరీరం అంటే మన మనసు, బుద్ధి, మన చిత్తం, వాటితో కూడా కలిపి మన ప్రాణం కూడా సూక్ష్మ శరీరానికే చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు వాళ్ళు, కారణ శరీరం అన్నారు. అంటే కారణం అనేది అజ్ఞానం, తెలియదు. మనం నిద్రపోతున్నప్పుడు స్థితి, అంతే కదా. ఇప్పుడు ఏ మహానుభావునైనా నా శరీరం ఎందుకు వచ్చిందయ్యా, నేనేం చేయాలో, నేను ఎన్నాళ్ళు ఉండాలని అడిగాను అనుకో, ఎవ్వరు చెప్పరు. ఇది ఇలా అవ్వచ్చు, ఈ 3 గ్రహాలు 4 గ్రహాలు యాడ్ కావచ్చు, లేకపోతే ఇదిగో ఇప్పుడు నువ్వు ఇట్లా పని చేయి ఉండొచ్చు అని ఏదోదో ఆ లెక్కలు బొక్కలు వేస్తారు. కానీ వాళ్ళ సంగతి కూడా వాళ్ళకి తెలియదు. కాకపోతే అంటే అది నువ్వు తెలియదని అథెంటిక్గా చెప్పగలవా అంటే వాళ్ళు కంప్లీట్గా చెప్పలేరు. కాకపోతే ఏంటంటే మహానుభావులు వాళ్ళు కూడా స్వచ్ఛమైన మనసుతోటి విషయాన్ని గ్రహించారు కాబట్టి జ్యోతిష శాస్త్రం కూడా రాసి ఉండొచ్చు. గ్రహాలను పట్టుకొని ప్రాసెస్ చేశారు కాబట్టి గ్రహాలను కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు. తర్వాత నాకు ఒక ఫ్రెండు 90sలో, నేను హైదరాబాద్ కూర్చున్న కొత్తల్లో, ఆ అమ్మాయి చేతులు చూస్తూ మాట్లాడుతూ ఉండేది. కామాక్షి, ఇప్పుడు కాకినాడలో ఉందనుకుంటా. ఆ అమ్మాయి అనేదనమాట, గ్రహస్థితి బాగుంటే, గృహస్థితి బాగుంటే ఏ గ్రహాలు ఏం చేయలేవని వాడినప్పుడు. స్టిల్ రిమెంబరింగ్ ఇన్ మై మైండ్. అంటే ఏంటి, మన మానసిక స్థితి కనుక బాగుంటే, అంటే మన ఆలోచనలు, మన జ్ఞానం కనుక పద్ధతిగా ఉంటే మన ఏవి చెయ్యలేవు అని అర్థం. అంటే అది ఆ చేస్తున్నవేవి కూడా ప్రకృతే కదా, పోతుందనేటువంటి జ్ఞానం మనకు వచ్చేస్తే ఇది ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి భావంకి వచ్చేస్తాం కదా, అది పరిస్థితి అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు అష్టప్రకృతి అంటే 8. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, ఈ భగవద్గీతలో చెప్పింది ఏంటి, ఇక్కడ చెప్పింది కూడా అంతే. సత్ ఉండడం, తెలియడం ఎవరికి, చిత్తుకు తెలుస్తుంది. అట్లాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ సత్యం అనేది ఎలాంటిది, అది జ్ఞానమే. ఎట్లా ఉంది, అనంతంగా వ్యాపించింది. ఆ తర్వాత ఇంకా మహావాక్యాల్లో ఏం చెప్పారు వాళ్ళు, తత్ త్వమసి, అది ఇది నువ్వే. ఆ తర్వాత ఇంకేమన్నారు, ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎవరు, నేను బ్రహ్మ అనుకోండి. ఏంటి నా బ్రహ్మతత్వం, నా ప్రజ్ఞ అంటే నా జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. మూడోది ఏం చెప్పారు, అహం బ్రహ్మాస్మి. అంటే ఎవరు ఆ బ్రహ్మ, ఎవరు, అహం నేనే, ఇంకోళ్ళు ఎవరు లేరు. తర్వాత అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మ తప్ప ఇంకొకటి లేదు. ఎవరు ఆ బ్రహ్మ, నిర్గుణంగా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి ఒక శక్తి ఈ ప్రకృతిలాగా వ్యక్తమయ్యి, ఆయన ఎలా వ్యక్తమైంది. తర్వాత ఇంకోటి మొన్న ఒక పాట చేస్తున్నాం, ఏది మన సిరివెన్నెల గారి పాట, విధాత తలపున వివరించినది అనాది అని ఏదో రాశారు. వండర్ఫుల్ పాట. మొన్న ఏదో షార్ట్స్ 2 చేస్తున్నాం, ఏదో చేద్దామనిపించి. అంటే ఏంటి, విధాత తలుపునంటే ఏంటి, ఆ క్రియేటరు ఎక్కడున్నాడో ఏంటో, ఎలా సృష్టి చేశాడో, కూర్చున్నాడో నిలబడ్డాడో ఎవరికి తెలియదు. కాకపోతే ఒక తలుపు కలిగింది ఆయనకి, ఏంటి, ఏదో ఈ రచన చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం చేసి ఈ సృష్టి రచన చేశాడు అంటారు. ఆయన ఆ సృష్టి, ఆ రచనని ఏమన్నాడు, జ్ఞానం అన్నాడు. జ్ఞానం అంటే ఏంటి, ఆ రచన ఊహిస్తున్నాడుగా, ఇలా ఉంటే బాగుంటుంది, పంచభూతాలు, భూమి ఉండాలి, భూమి మీద మనుషులు ఉండాలి, వీళ్ళు తినడానికి బతకాలి అంటే సూర్యశక్తి ఉండాలి, సూర్యశక్తితో పాటు తాగి నీళ్లు ఉండాలి కదా, ఆ తర్వాత అది అరగడానికి అగ్ని ఉండాలి కదా, మంచి గాలి ఉండాలి కదా, వీళ్ళు ఉండడానికి ఒక ఖాళీ ఉండాలి కదా అని పంచభూతాలు ఊహించుండొచ్చు. పంచభూతాలు ఊహించాడు, గ్రహాలు ఊహించాడు. తర్వాత అదైపోయిన తర్వాత సృష్టి అంటే ఆయన అంటే ఏంటి, అర్థం ఏంటి, ఆయన ఊహించాడు అనకపోతే ఇది ఎలా జరిగింది అని ఎవరన్నా ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు ఉన్నారా, లేరు బా. కాకపోతే ఏంటంటే అదే సృష్టిని మళ్ళీ మన మనసుగా పడి మనం కూడా ఊహించేసాం. అంటే ఏంటి, మన దగ్గర కూడా ఏముంది, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనసు అంటే ఏంటి, హృదయం అంటే ఏంటి అని. అంటే మనం వ్యక్తమైనాం, ఎలా వ్యక్తమయ్యాము, ఒక నిరాకారమైనటువంటి ఏరియాలో నుంచి, అమ్మ పొచ్చ కూడా ఖాళీయే కదా, అక్కడ ఒక ఆకారంగా వ్యక్తమయ్యాం, అంతే కదా. ఎప్పుడైతే ఆకారం
వ్యవహారం వ్యక్తం అవడంతో దానికి ఏం గ్రహించింది, ఏడవడం మొదలుపెట్టింది. బ్రీతింగ్ తీసుకోకపోతే అది ఏడవదు. అందుకని దాన్ని రెండు తన్నులు తగిలించిన తర్వాత అది ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. ఏడవడం మొదలుపెట్టడం అంటే లోపలికి బ్రీత్ వెళుతుందనమాట. అంటే అట్లా మనం వచ్చి పడ్డాము, మన ప్రాణం. ఈ పడ్డ ప్రాణంకి ఏం చేసింది, వెంటనే ఇది గమ్మున పడుకున్నది, దీనికి భయం కలిగింది. భయం ఎక్కడ కలిగింది మళ్ళీ, అది ఆలోచన, అది దాని జ్ఞానం. అంటే ఎన్నిసార్లు అది పుట్టిందో పుట్టలేదో దీన్ని ఊహ చేసుకునే మన వాళ్ళు చాలాసార్లు పుట్టుంటారు కాబట్టి ఈ వ్యవహారాలన్నీ తెలుస్తున్నాయని వాళ్ళు ఊహించారు. మళ్ళీ పునర్జన్మ అన్నారు, మనం పోతే మళ్ళీ వస్తామో రాదు, ఇలా రామో తెలియదు. అంతే ఎవరికి తెలుసు, ఎవరు పోయి ఎవరు చెప్పారు, ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మలో వీళ్ళు చెప్తున్నది అయితే ఏంది, మన మనసు ఏంటి ఫిలాసఫీ వల్ల ఇది తెలుసుకుంటున్న వాళ్ళు ఏంటంటే వండర్ఫుల్ భావాలబ్బా. పొద్దున్నే నిద్ర లేచి ధ్యానమో 10 నిమిషాలు అయిన తర్వాత ఎట్లుంటుందంటే మనసు మంచి మంచి భావాలు వస్తూ ఉంటాయి. ఓహో ఇలా అని కదా వీళ్ళు ఇప్పుడు ఈ పుస్తకంలో చదివినవేం కాదు, ఇవన్నీ వస్తున్న ఆలోచనలు అనమాట. మార్నింగ్ నుంచి ఆలోచన చేస్తుంటే ఓహో ఇది కదా అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, అట్లా ప్రాణం వచ్చేసింది. ప్రాణం రావడంతో ఆలోచన వచ్చింది. ఆలోచన ఏం చేసింది, దీనికి వెంటనే ఈ భయం పడిపోయి ఏడుపు మొదలుపెట్టేసింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఖాళీగా ఉన్న ఏరియా లాంటి చీకటి లాంటి చోట వచ్చేటప్పటికి కనపడేటప్పటికే కాంతి. అందుకే చూడండి, మన పిల్లలకు కూడా పుట్టిన వెంటనే కళ్ళు సరిగా కనపడమంటారు. శబ్దం గ్రహిస్తారు కానీ కళ్ళు కనపడరు. ఎందుకు, ఆ కళ్ళు మూసుకొని ఆ కళ్ళు వాడలేదు కదా అక్కడ. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత వెంటనే పాపం దానికి ఆ కాంతిని చూడంగానే భయం వేసింది. మరి ఎట్లా పోగొట్టుకోవాలి భయం, అందుకని వెంటనే ఏం చేస్తుంది, నాలుక రుచి ఆ పాలు తాగడానికి వెళ్తుంది. అంటే ఏంటి, మన మహానుభావులు ఎన్ని వేల జన్మలు ఎత్తినా వాళ్ళకు రుణం తీర్చుకోవటం. ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతాలతో తయారైందే ఎంటైర్ ప్రకృతి. మన శరీరం కూడా పంచభూతాలతో తయారైందే. ఈ తయారైనటువంటి పంచభూతాలకు ఏం చేశారు వీళ్ళు, 5 పంచకోశాలను పెట్టారు. ఏంటి, ఆహారం తీసుకోవడం, అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఈ 5 పంచభూతాలకి 5 ఆయుధాలు పెట్టారు. వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఏంటి, ఇప్పుడు పాలు దేంతో తాగింది, నోటుతో తాగింది. నాలుక జ్ఞానేంద్రియం. అలాగే తర్వాత ఇంకోటి ఏంది, దానికి ఏమంటే శబ్దం వచ్చింది కదా, ఆ శబ్దం బట్టి కొంచెం గ్రహించడం మొదలుపెట్టింది. అది కూడా ఏంటి, అది మన చెవులు. ఆ చెవులు వచ్చేటప్పటికి ఆకాశతత్వం. శబ్దం గ్రహించేది సృష్టి వ్యక్తమైంది శబ్దంగా, ఆలోచనగా, కాంతిగానే కదా, అంతే కదా. ఆ శబ్దం ఉండవు అంటే ఏంటి, ఆ చలనం జరిగితేనే కదా సృష్టి జరిగింది. ఆ చలనాన్ని ఏమన్నాము, దాన్నే ఒక చలనం అనండి, లేకపోతే కాంతి అనండి, లైఫ్ అనండి, వాటెవర్ మీరు. అందుకని ఆ శబ్దం ఉంటుంది, వాటికి చెవులని పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో ఇంద్రియం ఏంది, భూమి. దీనికి వెంటనే ముక్కు ఉందన్నమాట. అంటే ముక్కు అంటే వాసన వల్ల పడింది ఇది, అంతే కదా. ఏదో కోరికలు ఉంటే ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఈ శరీరంగా పడచ్చు. దానికి జ్ఞానేంద్రియం ఏమన్నారు, ముక్కు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది మనకి, భూమి తత్వం వచ్చి ముక్కు. ఆ తర్వాత నీళ్ల తత్వం. నీళ్లు ఉంటేనే కదా 75% వాటరు. ఆ నీళ్లు ఉంటేనే మనకు నోట్లో నుంచి రసం ఊరుతుంది, తినాలనిపిస్తుంది, డైజెస్ట్ అరుగుతుంది. అది నోరు అనమాట. రెండోది నీళ్ల తత్వం. మూడోది వచ్చి అగ్ని. తిన్న పాలు అరగాలి కదా, దానికి ఎవరు అరిగిచ్చారు, పొట్టలో ఉన్నప్పుడు పరమాత్మ తత్వమో అది అరిగించుకున్నది. ఏమో ఆహారం తీసుకోలేదు కదా, బ్రీతింగ్ కూడా తీసుకోవాలి. అమ్మ తీసుకున్నది తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ దానికి అరగడానికి ఏం కావాలి, అగ్నితత్వం కావాలి. అదేంటి, అగ్ని అనమాట. అందుకని ఆ అగ్నికి ఏమి ఇచ్చారు, కళ్ళు అనమాట ఇంద్రియాల్లో. తర్వాత స్పర్శ అంటే ఏంటి, అమ్మ స్పర్శ అనేది గ్రాస్ప్ చేస్తుంది. ఆ స్పర్శను ఏమన్నారు, మన హృదయం అన్నారు. దానికి మన స్కిన్ అనమాట. అణువణువు పరమాత్మ తత్వం అనే దానికి అర్థం ఏంటి, ఎక్కడో బోడి చిన్న చీమ చిటుకుని వేలు పక్కన కుట్టిందనుకో, అప్పుడు మనం ఆ స్పర్శని ఫీల్ అవుతాం. అది హృదయతత్వం, ప్రాణం అనమాట. అది ఇండైరెక్ట్గా చెప్పాలంటే. ఆ తర్వాత అది హృదయం వచ్చి చర్మము, హృదయం వస్తుంది. అంటే ఏంటి అర్థము, 5 జ్ఞానేంద్రియాలు ఆ పంచభూతాలకు అనుగుణంగా, పంచకోశాలకు అనుగుణంగా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలతో పాటు ఇంకేమున్నాయి, ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలన్నీ దేనికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవే కదా. ఇప్పుడు కళ్ళు చూస్తాయి. కళ్ళు ఏం చూస్తాయి, 10,000 మందినైనా చూస్తాయి, ఒక్క మనిషినైనా చూస్తాయి. కానీ స్పెసిఫిక్ ఇదిగో వీడు నా ఫ్రెండు, ఇది నా ఫ్రెండు అని చూడడానికి ఎవరు చెప్తున్నారు అది, అప్పుడు లోపల ఉన్నటువంటి ఇంద్రియం సజెస్ట్ చేస్తుంది. ఏ ఇంద్రియం అది, మన మనసు. అంటే ఏంటి, ఇప్పుడు నీకు ఈ ఆలోచనలన్నీ ఎక్కడొస్తున్నాయి, మనసుకు వస్తున్నాయి. ఇదిగో వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారు, వీళ్ళ వల్ల నువ్వు చాలా నష్టపోయినావు, ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నది ఎవరు, మనసే. తర్వాత ఇంకా కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. కర్మేంద్రియాలు అంటే ఏంటి మళ్ళీ, ఇప్పుడు కర్మేంద్రియాలు వచ్చి కాళ్ళు, చేతులు, ఎక్స్క్రిషను, ఇప్పుడు మనం తీసుకున్న పదార్థం లేదా పిల్లలు పుట్టే వ్యవహారం, వీటికి సంబంధించినవన్నీ కూడా కర్మేంద్రియాలు అన్నారు. ఈ కర్మేంద్రియాలు నడిచేది దేనితోటి, ప్రాణంతో నడుస్తుంది. అసలు వాళ్ళ మేధా సంపత్తి నాకు పిచ్చెక్కిపోతుంది. అంటే ఏంటి, మనసుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, జ్ఞానం అంటే అంతే కదా. మనం గ్రహించేది కళ్ళతోటి, ముక్కుతోటి, చెవులతోటే కదా జ్ఞానం. మరి ఈ గ్రహించిన జ్ఞానాన్ని నువ్వు చెయ్యని మళ్ళీ సజెస్ట్ చేసేది ఎవరు, ఇది కూడా మళ్ళీ మనసే.
ఇప్పుడు నేను కూర్చున్నాను, ఏంటి సెల్ ఫోన్ బాగాలేదు అన్నాము, సో మార్చి పెట్టుకో, లేదు 14 నిమిషాలు అయిపోయింది, ఇంక ముగిచ్చేసేయమ్మా, ఎంతసేపు మాట్లాడతాం అన్నది ఎవరు చెప్పారు నాకు ఇది? మనసు చెప్పింది. అరగంట అయింది ఆపేసేయి అన్నాము, నా చెయ్యి వెళ్ళి పనిచేస్తుంది. అంటే ఈ ఈ ఈ 5 కర్మేంద్రియాలు నడిచేది దేనితోటి? ప్రాణంతో నడుస్తాయి. అంతే కదా, ప్రాణం ఉండబట్టే కదా నేను నాలో ప్రాణశక్తి ఉంటే కదా నేను నడుస్తాను, లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఆలోచన చెప్తుంది, బాగా కూర్చొని మహామేధా సంపత్తి గజ్జే ఇజ్జే అని చెప్తుంది, అది వచ్చి ఏమైనా చేసి వస్తుందా? ఏమీ చెయ్యదు. చేసేది ఎవరు? మళ్ళీ మన ప్రాణశక్తి చేస్తుంది. మన ప్రాణశక్తి అంటే ఎవరు? హృదయం. హృదయం అంటే ఎవరు? మళ్ళీ మామూలుగా కనపడుతున్న హృదయం కాదు, భగవతత్వానికి సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఉన్నది, సెంటర్ అన్నమాట. అందుకని ఏదో ఒక పాయింట్ పెట్టాలి కాబట్టి సెంటర్ అన్నారు. మామూలు హృదయం కాదు, భగవతత్వానికి సంబంధించినటువంటి హృదయం ఇక్కడ ఉన్నది, అది నడిపిస్తుంది అనమాట. దానికి ఉన్నటువంటి శక్తే ఈ 5 కర్మేంద్రియాలు. అందుకే మన ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే మనం ఇప్పుడు చిన్నప్పుడు 30-40 ఏళ్ల లోపల వండర్ఫుల్గా మన ప్రాణశక్తి ఉంటుంది. ఎంత దూరమైనా నడుస్తాం, ఏమన్నా చేస్తాం, ఆహారం ఉన్నా లేకపోయినా పట్టించుకోము. అది ఇప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ ఏం తినాలా, ఏం ప్రాబ్లం వస్తుందని అన్నీ జాగ్రత్తగా చేసుకొని వెళ్తాము. ఇంత కష్టపడమేమో లేనని సుఖం చూసుకుంటాం. ఎందుకు? ప్రాణశక్తి తగ్గిపోతుంది కాబట్టి. ఎందుకు ఈ ప్రాణశక్తి తగ్గిపోతుంది? ఇప్పుడు ఇక్కడ భగవతత్వం ఏంటి? భగవతత్వంలో వ్యక్తమైనటువంటి సృష్టి ఎందుకు వ్యక్తమైంది? అసలు అనేకమయ్యి ఆనందం అనుభవిస్తాము అనేటువంటి పాయింట్తో వచ్చింది. సృష్టికి వ్యక్తం అవడానికి కారణం ఏంటి? ఆనందం. అంతేకాదు ఇప్పుడు నేను ఎందుకున్నాను, ఏముంది ఈ లైఫ్ బోర్ అనుకున్నాం అనుకో, వెళ్ళిపోవడం జరుగుతుంది. లైఫ్ బోర్ కాదు, ఎంత హ్యాపీగానూ ఉంది, తింటున్నాము, ఎంజాయ్ చేస్తాము, నిద్రపోతాము, ఆనందమే. ఆ తర్వాత ఎవరితో మాట్లాడతాము, ఆనందమే. ఇట్లా ఏదైనా కొత్త విషయాలు మన గ్రహణకు వచ్చాయి, ఆనందమే. అంటే అల్టిమేట్ ఏంటి? సృష్టి మొత్తం వ్యక్తమైంది కేవలం ఆనందం కోసమే వ్యక్తమైంది. మనం ఉన్నది ఎందుకు? కేవలం ఆనందాన్ని అనుభవించడానికి, అంతే, అంతకంటే ఇంకేం లేదు. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇంకా ఏదో నాకు కావాలి అని ఈ మనసును ఉపయోగించి ఆనందం అనేటువంటి విషయంలో నుంచి బయటపడిపోయినాం. నేను ఎక్కడో చదివాను, 2012లో మన వాళ్ళు ఏంటి దాన్ని ఏమంటాము, ప్రపంచంలో ఎవరు ఆనందంగా ఉండే దేశాలు ఏందని చూస్తే ఇండోనేషియా, ఇండియా ఇవి వచ్చాయి, పాకిస్తాన్ అవన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను ఎందుకు 2024లో విచారణ చేస్తే ఏ దేశాలు ఆనందంగా ఉన్నాయని వచ్చాయి తెలుసా? మనం 120లో ఉన్నాం ఆనందంలో. ఫస్ట్ దేశం ఫిన్లాండ్ అట, ఎంతమంది 1 కోటి మంది కూడా జనాభా ఉండరు. తర్వాత డెన్మార్క్, తర్వాత బ్రెజిల్, అంటే చిన్న చిన్న దేశాలన్నమాట. అంటే ఏంటి? మన దేశంలో ఏంది? ఇప్పుడు మనకు కూడా ఏమంటారు దాన్ని, ఆర్థిక పరిస్థితులు బాగానే పెరిగాయి. ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు వండర్ఫుల్గా పెరిగాయో, ఇంటర్నెట్ వచ్చిందో, ఆలోచనలో మనిషి ఆనందాన్ని కోల్పోయాడు పాపం. అందుకని ఏమైపోయినాడు? ఆనందం లేదు. అంటే మీరు కనపెట్టండి, ఏ ఫ్యామిలీలో చూసినా ఇదివరకు విపరీతమైన ఆనందం, ఉత్సాహం అంతా ఉండేది. ఇప్పుడంతా ఎక్కడ పట్టిన మెకానికల్. కానీ ఏమన్నా వస్తువులు చూద్దామా, ఫుల్ ఆఫ్ లైఫ్. ఆర్థికంగా ఏమి ఇబ్బందులు లేవు. అంటే మనం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడే ఆనందంగా ఉన్నామన్నమాట. దీన్ని బట్టి చూస్తే నిన్న విచారణలు అంటే ఇక్కడ చెప్పింది ఏంటి? మన లైఫ్ ప్రాసెస్ అంతా వచ్చింది ఆనందం కోసం. ఇప్పుడు భగవద్గీత చెప్పిందంతా ఏంటి? ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు ఆ మహానుభావుడు? నీ ఏమి లేదయా అర్జున, నువ్వు అనవసరంగా నాది నాదని ఏడుస్తున్నావు. ఈ నాది అని ఏడవడంలో ఏంటి? నీ మనస్సు అహంకారం మమకారం మళ్ళీ ఎక్కడా? నీ మనసులో. అంతే. ఇప్పుడు పాపం ప్రాణం ఉందనుకో, ప్రాణం ఊరికి అనుభవం తెచ్చుకుంటుంది. ఇప్పుడు మంచి ఆహారం తీసుకొని మనసు సజెస్ట్ చేస్తుంది. చేసిన వెంటనే ఏదైనా ఆహారమే కదా ఆకలి తీరడానికి అనేటువంటి స్థితి ఉందనుకో, ప్రాణశక్తి మనసు కలిపి సామాన్యంగా ఉన్నట్టు. మనసు అట్లా ఊరుకోదు కదా, ఏంది ఎప్పుడో తిన్నావులే చింతకాయ పచ్చడి, ఇప్పుడేంది ఇన్నున్నాయి, స్విగ్గీ తీసుకో, సెల్ ఫోన్ తీసుకో, కొట్టు నీ పక్కనే ఉంది, కామత్తు మంచి బ్రహ్మాండమైన టిఫిన్ వస్తుంది, నీకేం అవసరం, బోలే డబ్బులు ఉన్నాయి కదా అని ఏదో సజెషన్ ఒకటి ఎవరిస్తారు? మనసు ఇస్తుంది. మనసు ఇచ్చిన వెంటనే మనం బుక్ చేస్తాము, వస్తుంది. తిన్న వెంటనే ఏమనుకుంటాం? వాహా అనుకుంటాం. కానీ ఇక్కడ మనసుకు కనుక విచక్షణ ఉందనుకో, అంటే బుద్ధికి విచక్షణ ఉందనుకో, ఈ వయసులో నీకు అక్కడ తెచ్చుకున్న ఆయిల్ పదార్థాలు, ఆ వెన్నపూసలు అవన్నీ తింటావా, హాయిగా ఓపిక ఉంది, పోయి అంత 2 చపాతీలు చేసుకొని తిని, కూర పెట్టుకొని అని చెప్పి సజెస్ట్ చేస్తుంది. అంటే ఏంటి? ఈ మనసు 24 గంటలు మన్ని ఆడిస్తుంది. ఎవరైతే మనసును కనుక పట్టుకుంటామో, మనసు ఎట్లా పట్టుకోగలుగుతాము? ఇంద్రియాలను చూస్తాయి. చూడండి, వాడికి పనే ఉంది, నేను చూసినంత మాత్రం నేనేం చేయలేనా, ఏమైంది చూస్తాం, అయిపోయింది. కానీ దాన్ని మనసుకు తెచ్చుకొని ఇది నాకు కావాలి అనేటువంటి సజెషన్ ఇచ్చేది మనసు, ఆలోచనలు. మళ్ళీ చేసేది ఎవరు పాపం? మళ్ళీ మనసుకి ఏమీ చెయ్యదు, ఊరికనే అన్ని సలహాలు ఇచ్చి అక్కడ కూర్చుంటుంది. మళ్ళీ చేసేది ఎవరు? మన ప్రాణం చేస్తుంది. అందుకని ఇప్పుడు ఏమైంది? ఈ మనసు ఇచ్చేటువంటి నెగటివ్ ఆలోచనలన్నీ ఎక్కడ పడుతున్నాయి? మన ప్రాణం మీద పడుతున్నాయి. ఎప్పుడైతే నెగటివ్ ఆలోచనలన్నీ మన ప్రాణం మీద పడుతుందో, మన ప్రాణం ఎలా ఉంది? ఎమోషన్స్. అంటే ఏంటి? ప్రేమకి ఎమోషన్కి తేడా దాటిపోయినాం మనం. ఎమోషన్ అంటే ఏంటి? కోపాలు, ఏడువులు, మొత్తుకొడలు, ఆహా ఓహో. నిజంగా ప్రేమ అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్. అవతల వాళ్ళకి ఏం చేద్దామా, నేనేం తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దామా, ఇది
ఇది లవ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ మనస్సు మన ఎమోషన్లు మన ప్రాణాన్ని పట్టేసుకొని ఎమోషన్ స్థితిలో బతుకుతున్నాం. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడైతే లేదో ఆనందం లేదు. అది అది ఎలా ఎందుకు లేకుండా పోయింది? ఐడెంటిటీ అనేది నిన్ను పట్టుకుందయ్యా అర్జున. అందుకని నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నీ అహంకార మమకారాల్లో నుంచి బయటికి రా. నీకు బయటికి రావాలంటే ఏంది, మళ్ళీ నీ దగ్గర ఉన్నవి రెండేను. నిజం చెప్పాలంటే ఒకటే అయినా నీ కంటికి రెండు కనపడుతున్నాయి. ఏంటది? ఒకటి నీ జ్ఞానం కనపడుతుంది, రెండు నీ కర్మ కనపడుతుంది, నీ ప్రాణం కనపడుతుంది. ఈ ప్రాణం పని కండక్ట్ చేసేది ఎట్లా? నీ శరీరంతో పనిచేస్తుంది. అందుకని నువ్వు వాడుతున్న నీ శరీరాన్ని భగవతత్వ పని నాకు ఇచ్చింది అనేటువంటి భావంతో వాడు. అలా భగవతత్వ పని అని నీ కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించుకో. అప్పుడు నీ మనసు వండర్ఫుల్గా నిశ్చలమైపోతుంది. దాంతోపాటు ఇంకేం చేస్తావు, కాస్త మనసును కంట్రోల్ పెట్టుకో. మనసు ఏంటి, నీ జ్ఞానేంద్రియాలు 5 ఇంద్రియాలు కనపడుతున్నాయి. ఒక ముఖ్యమైన ఇంద్రియం ఏంది నీ దగ్గర ఉంది, ఈ నోరు. ఇదేమో నా ఆహారం తీసుకోవటానికేమో జ్ఞానేంద్రియంలాగా పనిచేస్తుంది, మాట్లాడటానికేమో కర్మేంద్రియంగా పనిచేస్తుంది. అందుకని లోపల నుంచి వచ్చేటువంటి నీ మాట మంచిగా ఉండాలి అంటే నీ మనసు కంఫర్టబుల్గా ఉండాలి. ఉన్నప్పుడు నీ నోట్లోంచి ఎట్లా వస్తుంది మాట? మంచి మాటలు వస్తాయి. మంచి మాటలు వస్తాయి, దాంతోపాటు మంచి ఆహారం తీసుకుంటావు. అప్పుడు నీ ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుందా? ఉన్నప్పుడు సత్యం ఏంటి అసత్యం ఏంటో కనుక్కుంటావు మహానుభావ అని చెప్పేసి కర్మయోగం చెప్పాడు. జ్ఞానం అంటే ఉన్నదంతా అదే. అది నీ చేత పనిచేస్తున్నటువంటి ఒక ప్రాసెస్లో ఉండు. నీ ఎదురుగా ఉన్నటువంటి ఇంద్రియాలు బంద్రియాలన్నీ నీకు ఇచ్చాడు, కానీ అవి నీ బోడి పెత్తనం కోసం వాడుకోవటానికి ఇవ్వలేదు. కేవలం ఏదైనా పరమాత్మతత్వం ఏదైనా వస్తే వాడుకోవటానికి ఇస్తున్నాడు. కాబట్టి అంత భగవతత్వ అనేటువంటి భావంతో కళ్ళు మూసుకొని నువ్వు చేసుకుంటూ పో. ఏది ఇచ్చినా ప్రసాదం అనుకో, నీ మనసు వండర్ఫుల్గా ఉంటుంది. అది దాన్ని యోగం అన్నారు. అట్లా నువ్వు నీ మనసుని తీసుకొచ్చే సమస్థితికి పెట్టుకో. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, సత్యం అసత్యం కనుక్కుంటావు అంటాడు. నిన్నేమడిగాడు అర్జునుడు? అంత బాగుంది అర్జున, భగవాన్ బాగా చెప్పావు, కానీ ఎట్లా నేను ఈ సమభావాన్ని, ఈ స్థిర స్థితిని, ఈ మనశ్చంచలాన్ని కనుక్కోగలుగుతాను? 24 గంటలు ఈ మనసు చించలేక నువ్వు బాగానే చెప్తున్నావు, అజ్జయ్ ఇజ్జయ్ అన్నావు, పొద్దున్నే నిద్ర లేవమంటావు, నిద్ర లేవడానికి బుద్ధి పుట్టదు, పోనీ టీవీ చూసి మంచివే చూడమంటావు, కానీ అన్నెసెసరీ నెగటివ్నెస్ అంతా వచ్చి అదే చూడబుద్ధి వేస్తుంది. అదే చూసిన వచ్చి అనవసరంగా చూశానని మళ్ళీ మనసు బాధేస్తుంది. మళ్ళీ ఆహారం దగ్గరికి వచ్చామా మంచివే తిందామని అనుకుంటాం, కానీ స్ప్రౌట్స్ గివుట్స్ వాళ్ళని ఎదురుగా పెట్టారు, కానీ అది నాకు తినబుద్ధి కాదు. మంచిగా ఆయిల్తో గీల్తో చేసిన పదార్థం మీదకే నా మనసు పోతుంది. ఎందుకు ఇట్లా నా మనసు ఇట్లా చంచలంగా ఉంది? నా ఇంద్రియాలను నేను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాను. నువ్వు చెప్పినంత తేలిగ్గా నా మనసు లేదయ్యా భగవాన్, కొంచెం చెప్పవా అని అడుగుతాడు. దానికి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇది 34. కృష్ణ, ఈ మనసు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కర్మమని భావించుము. నిజమేనయ్యా, చాలా చంచలమైంది, చాలా స్ట్రాంగ్ అది. అంతే కదా, చాలామంది ఉంటారు వీడు భలే స్ట్రాంగ్ అండి అంటారు. ఏంది స్ట్రాంగ్? మనసు స్ట్రాంగ్ అంటే ఏంది? నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. మనం ఒక పక్క చెబుతూ ఉంటాము, మనం ఉదాహరణ ఇచ్చి మనకు సంబంధించిన విషయమే, మనకు సంబంధించిన విషయం నీకు తెలియదని వాళ్ళు వాదిస్తుంటారు. ఏం చేయాలి? ఎక్కడుంది ఈ ప్రాబ్లము? మనసు అంత స్ట్రాంగ్. పోనీ ఆ మనసు ఏమైనా స్ట్రాంగ్ అయిన మనసు, మళ్ళీ ఇదే మనసు, ఈ స్ట్రాంగ్ మనసే మంచి విషయాలు పట్టుకోవడానికి కూడా దీనికి శక్తి ఉంది, కానీ అట్లా పట్టుకుంటుందా? మళ్ళీ చంచలంగా ఉంటుంది. అంటే ఏంటి, ఒకచోట కుదురుగా కూర్చోదు, అటు పరిగెడదాం, ఎక్కడ ఏదో వస్తుంది, వాళ్ళు ఏదో ఇస్తారు, ఎక్కడికి పోతేనే ఆనందం వస్తుంది అనేటువంటి పరిగెడుతూ ఉంటారు. ఘోరమైన విషయం ఏందో తెలుసా? ఉన్న ఆనందాన్ని మర్చిపోయి ఎక్కడో ఏదో ఆనందం వస్తుందని పరిగెత్తడం, ఎప్పటికీ ఆనందం రానే రాదు. ఎందుకంటే పోస్ట్పోన్ చేస్తున్నావు కదా. ఆనందం ఇప్పుడే ఉందనే వర్తమానంలో ఉండమని చెప్తుంది. వర్తమానంలో ఎప్పుడు ఉంటావు? అంత భగవతత్వ భావం అనుకున్నప్పుడు అంతా ఆనందమేగా. ఆ విషయం నీకు రాలేదు అంటే అర్థం ఏంటి? మనసు చంచలంగా పరిగెడుతుంది అంటాడు. దాన్ని ఇప్పుడు మనం గాలిని ఎలా అయితే ఆపలేమో మనసులను అలా ఆపలేమయ్యా అని అంటూ దానికి ఎలా ఆపాలో చెప్తున్నాడు చూడండి. నిస్సందేహంగా మనసు చంచలమైనదే, దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టం. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యాల ద్వారా దీన్ని వశపరచుకొనుట సాధ్యమే. అంటే ఏంటి? అభ్యాసం వైరాగ్యం. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీసు. ఇప్పుడు ఇప్పటివరకు మనకైనటువంటి ప్రాక్టీస్ అంతా ఏంటి? మనకు రాంగ్ నోషన్స్. అంటే రాంగ్ నోషన్స్ అంటే ఏం లేదు, ఇదిగో ఇది ఇలా ఉండాలి, మా పిల్లలు అని ఉంటారు మా రూల్ బుక్ ఏమీ లేదు అని. కానీ మనం కొన్ని రూల్ బుక్స్ ఏర్పాటు చేసుకున్నాం, అంతే కదా. ఇదిగో మా వాళ్ళు కూడా అంటుంటారులే, మా రేసిజం అని ఉంటారు. ఒకప్పుడు అంతా సమానం అని కబుర్లు చెప్పినా ఇప్పుడు యాక్షన్కి వచ్చేటప్పటికి ఆ సమానం ఎంజాయ్ చేస్తున్న అమ్మాయిలను చూసి తట్టుకునేంత శక్తి కొంచెం తగ్గిందేమో అనుకొని మళ్ళీ తర్వాత వెంటనే ఆ భగవంతుడు ఆలోచన శక్తి ఇచ్చాడుగా, అందులో నుంచి బయటపడుతున్నాం. అంటే అర్థం ఏంటి? ఈ వివేకము వైరాగ్యం ఉంటే తప్ప
నీ మనసుకు వివేకం ఉంటే తప్ప వైరాగ్యం రాదు. ఎట్లా వివేకం తెచ్చుకోవాలి? ప్రాక్టీస్తో తెచ్చుకోవాలి. ఎందుకు ప్రాక్టీస్తో తెచ్చుకోవాలి? 30-40 ఇయర్స్ ప్రకారం ఏమన్నా తిన్నాము, ఎక్కడికన్నా వెళ్ళాము, ఏమన్నా చేసాము. ఇప్పుడు ఏజ్ ప్రాసెస్లో ఏంటి, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? వైరాగ్యం అలవాటు చేయాలి. ఎట్లా వైరాగ్యం చేయాలి? నువ్వు తినద్దు అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ తినేసేస్తారు. అట్లా కాకుండా చిన్నగా ఇంత తినకూడదు, ఇది కొంచెం లిమిట్ చేసుకో, దానికి రీప్లేస్ చేసుకుంటూ ఇది చేసుకో అని మనసుని మనం బుజ్జగించి, దాన్ని మళ్ళీ ఏం చెప్పారు ఇక్కడ ప్రతి చోట? జ్ఞానం, విజ్ఞానం అన్నాడు. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్. విజ్ఞానం అంటే ఏంటి? అనుభవం. ఇప్పుడు నీకే తెలుస్తుంది. ఒక 21 రోజులు ఒక విషయాన్ని నువ్వు కనుక పాటించావు అంటే అది చేయకుండా ఉండలేవు. సపోజ్ ఒక ఎక్సర్సైజ్, ఒక జిమ్కి వెళ్ళడం అలవాటైపోయింది, వద్దనుకుంటాం, ఈరోజు వెళ్ళకపోతే ఏం మునిగిపోయిందని. కానీ ఆ టైం వచ్చిన తర్వాత మనసు ఊరుకోదు, తీసుకెళ్ళేస్తుంది. అంటే ఏంటి? మనసుకు అది అభ్యాసం అయిపోయింది. అట్లాగే ఆహారం ఏదైనా తిందాం పద, నేను ఐఎమ్ రెడీ అని వెళతాము. వెళ్ళిన మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇందులో ఏదైనా ప్రోటీన్ ఉందా, ఇది కార్బోహైడ్రేట్స్, ఇంత ఆయిల్ ఉంది కదా, కొంచెం లిమిట్ చేస్తాం. ఎందుకు? దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసావు. అందుకని ఏది చేసినా ఏంటంటే ఒక్కసారి సడన్గా ఏవి జరగవు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అభ్యాసం అంటారు దాన్ని. అభ్యాసం వల్ల ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. కాకపోతే ముందు నీకు తెలియాలిగా ఏది మంచి ఏది చెడు అని. అదే శ్రవణం. విన్న తర్వాత దాన్ని మననం చేసుకోవాలి, తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు అనుభవం వచ్చిన తర్వాత దానిలో నుంచి బయటపడలేవు. అంటే ఏంటి? జ్ఞానం అనేది అనుభవానికి వస్తేనే అది సాధ్యం అవుతుంది. లేకపోతే ఏంది? ఏదో ఇవన్నీ ప్రవచనాలు, ఉవాచలు, వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఆ ఉన్న నాలెడ్జ్ కనుక అనుభవానికి రాకపోతే నీటి మీద రాత, ఏం లాభం ఉండదు. అందుకని దాని అనుభవం తెచ్చుకోవాలంటే నువ్వు కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ప్రాక్టీస్ ఒకటి అలవాటు అయిపోయింది, అది మంచో చెడో మనకు తెలియదు, చేసుకుంటూ పోతాం. దానివల్ల మనకు నష్టం లేదు. దాని గురించి 24 గంటలు ఆలోచించలేదనుకో, అది సరైన పని అనేటువంటి అవగాహన వస్తుంది. మన మనసు, మన హృదయం మీద మాత్రం ముద్రపడింది అనుకోండి, అది సరైనది కాదు అని తెలుస్తుంది. అంతే కదా. ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, ఆమెకు పెట్టకుండా మనం తిన్నాము, ఎవరు చూడరు, కానీ మన మనసుకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావు అంటావు. రేపు నువ్వు తప్పు చేస్తున్నానని గ్రహించి రేపు మళ్ళీ ఆమెను సక్రమంగా చూసావనుకో, ఆ మనసులో నుంచి ముద్ర వెళ్ళిపోతుంది. అంటే అన్నిటికంటే ముఖ్యం మన మనసు మీద మనం ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఒక దొంగతనం చేశాను, ఎవ్వరు చూడరు, కానీ నాకు తెలుసు నేను చేస్తాను తప్పుడు పని. అందుకని హృదయం మీద భారం పడుతుంది కాబట్టి అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యాలకి పాతకాలం వాళ్ళు కొంతమందికి ఏం లేవు. ఎందుకు లేవు? ఎవరి మనసు కొన్నిసార్లు జరగచ్చు, అనుభవంలోకి రావచ్చు అని మళ్ళీ పూర్తిగా నేను చెప్పటల్లా. అంటే ఏంటి? ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది, కోపాలు ఉంటాయి, ఇవన్నీ వచ్చి ఎక్కడ పడతాయి? శరీరం మీద పడతాయి. అందువల్ల ఇక్కడ చెప్పింది ఏంటి? నువ్వు ఈ మంచిది కూడా నువ్వు గ్రహించాలి అంటే, అంతా మనసు ఆలోచన అనేటువంటి విషయం నువ్వు గ్రహించాలంటే నువ్వు అభ్యాసాన్ని చెయ్యి. ఆ తర్వాత ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే నీకు అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు నువ్వు గ్రహిస్తావు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు? మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనసు వశమందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజంగానే యోగసిద్ధిని పొందుట సాధ్యమేనని నా అభిప్రాయము. మనసు కనుక వశం కాకపోతే ఏం చెప్పినా ఎవరికి అర్థం కూడా కాదు, టైం వేస్ట్. అంటే వాళ్ళకి ఎప్పుడూ వస్తుంది, అర్థం చేసుకుంటారు, చేసుకోరని కాదు. ప్రస్తుతం వాళ్ళ దృష్టి వేరే ఉంది కదా, దాని మీదకి పోతారు. ఒక్కసారి మనసు వశమైన వాడికి ఏమవుతుంది? క్యాజువల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక విషయం మనం ఏదో ఒక నిమిషం చూసామనుకో, ఈయన ఏ డెప్త్తో చెప్పాడు అని మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? మన మనసు కూడా ఆ జ్ఞాన స్థితిలో లింక్ అయ్యింది కాబట్టి. లేకపోతే ఎక్కడ అర్థమవుతుంది? నేను ఎప్పుడు భలే ఆశ్చర్యపోయేదాన్ని. హైకోర్టులో వెళ్ళినప్పుడు ఎవరో కొత్త అమ్మాయి వస్తుంది కోర్టుకి. వచ్చిన తర్వాత మర్రో చూస్తే ఒక 4-5 ఒక టీంలో చేరిపోతుంది. వండర్ఫుల్ అబ్బా. అంటే అర్థమైంది, ఆ నలుగురు ఇలానే ఆలోచిస్తారు. అంటే చెడ్డ కాదు ఇక్కడ మళ్ళీ. ఆ తర్వాత మీరు పల్లెటూళ్ళలో కూడా అబ్జర్వ్ చేసి, ఎవరైనా ఒక పేకాట ఆడేవాడు వస్తాడనుకో, మన ఇంటికి ఒక బంధువు వస్తాడనుకో, వాడు ఎప్పుడు పోయి పట్టుకుంటాడో పేకాట ఆడేవాళ్ళని పట్టుకుంటాడు, విడిపోయి అక్కడ కూర్చొని ఉంటాడు వాళ్ళతోటి. అంటే అర్థం ఏంటి? మన వైబ్రేషన్ అనమాట. మన ఆలోచన ఏది ఉంటే మన అటు తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు కూడా వీడియోలు, నేను ఏది చూస్తే అదే కదా ఓపెన్ అయ్యి వస్తుంది, వేరేది ఎందుకు వస్తుంది? అట్లాగే ఒక బుక్ పట్టుకొని కళ్ళు మూసుకొని నీకు ఏదైనా ఒక సమస్య ఇంకోటి వచ్చింది, పరమాత్మ భగవతత్వాన్ని వేడుకొని ఇట్లా ముక్కు తీయండి, సమస్య బయటపడుతుంది. అంటే ఏంటి? మనం చూసేది అంతా కూడా మనం బయటది అనుకుంటాం, బయటది కాదు, మనలో మనమే చూసుకుంటాం. నాలో ఉన్నదే నేను చూసుకుంటూ ఉంటాను, అంతకంటే వేరే ఏం లేదు. మనకు ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, మన మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు సత్యమైంది ఏందా అని దానికోసం మనం వెతుక్కుంటూ పోతాం. అంతే, ఉన్నదంతా రెండేనండి. ఒకటి మన అక్కడ భగవతత్వంలో జ్ఞానం అంటే, తర్వాత ప్రకృతి, సృష్టి, ఎగ్జిస్టెన్స్ అంటే మన దగ్గర ఉన్నది మన మనస్సు, మన శరీరం.
వైరాగ్యం రావాలి ఏంటంటే మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఒకటే. ఒకటి వికల్పం చేస్తుంది. అవునా కాదని బుద్ధి డిసైడ్ చేస్తుంది. యాక్షన్ శరీరం ద్వారా జరుగుతుంది. రైట్ ఆ రాంగ్ అని డిసైడ్ చేసేది బుద్ధి. అందుకని ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన మొత్తం ఏంటి, మన బుద్ధికి మంచి ఆలోచనలు ఇచ్చి దాన్ని పదును పెట్టుకుంటూ పోవాలి. అల్టిమేట్ అంతకంటే ఏం లేదు. ఇలా ఒక్కసారి మనసును జయించిన వాడికి ఏదైనా అర్థమవుతుంది అంటాడు. అందుకే ఏమంటాడు, ఒక్కసారి బ్రహ్మజ్ఞానం విషయం వస్తే ఏదైనా వాడికి సులభంగా అర్థమవుతుంది. అంతే కదా, ఇదేమన్నా బ్రహ్మ విద్యటయ్యా అంటారు. అంటే ఏంటి, కొంచెం మనసును అప్లై చేసి గ్రహించాల్సింది అని అర్థం, అంతకంటే లేదు. ఒక్కసారి మనసు అప్లై చేసి గ్రహించిన తర్వాత ప్రతిదీ తేలికే. తెలిస్తే ఏముంది, కూసి విద్య. అంతే కదా. ఇప్పుడు మనము ఒక డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాము, ఏదో పోతాము డ్రైవింగ్ స్కూల్ చేస్తాం 10-15 రోజులు. ఆ డ్రైవింగ్ నేర్పించేవాడు కొంతమంది తిడతారు, కొంతమంది మంచిగా నేర్పిస్తారు. ఒక 15-20 రోజులు అయిన తర్వాత వాడు తిడుతూనే ఉంటాడు. ఎప్పుడు మనం ట్రిక్ కనిపెడతామో మనకే తెలియదు. అంతే కదా. ఒక ట్రిక్స్ కనిపెట్టిన తర్వాత నిమిషం కూడా మనం కారు బయట తీయకుండా ఉన్నాం, కొట్టని తీసుకొని వెళ్ళిపోతాం, మనకి తెలిసిపోయింది కదా. అట్లా మనము గ్రాస్ప్ చేస్తాం ఏదైనా. అంటే ఆ గ్రాస్ప్ చేసేది అది మనసు కాదు, లోపల ఉన్నటువంటి మన అనంతమైనటువంటి జ్ఞానం అనమాట. అందుకని ఇప్పుడు మనం ఎంతసేపటికి ఏం చేయాలి, మన మనసు, వాటి కోరికలు, ఆ ఇంద్రియాలు, వాటిని కొంచెం బుజ్జగిచ్చి చెయ్యాలి. ఆ చేసిన దాన్ని యోగం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు యోగం అనే పదానికి కూడా రకరకాల పదాలు వాడాడు. ఫస్ట్ యోగం అంటే అసలు పరమాత్మ తత్వము నువ్వు ఒకటే అనేటువంటి కలయిక. తర్వాత ఇంకొకసారి యోగాన్ని ఏంది, పని విషయంగా వాడాడు. ఇప్పుడు ఇక్కడ యోగాన్ని ఏం చేస్తున్నాడు, అర్థం చేసుకునే విషయంగా వాడుతున్నాడు. ఎప్పుడైతే నీకు నీ మనసు మీద వస్తుందో విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటామన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇంకోటి, కృష్ణ యోగం ముద్దున్నందు శ్రద్ధాధరాలతో యోగ సాధన చేయుచున్న వశమందుండని కారణమున అవసాన దశలో మనసు చెలించి యోగ సిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమిటంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సపోజ్ నువ్వు చెప్పావు కృష్ణ, ఇప్పుడు అంతే కదా, రెండింటికి చెడ్డ రేవడి కావద్దు అంటుంటారు చాలామంది. రెండింటికి చెడ్డ రేవడేంది, ఇటు భౌతికం ఇటు ఆధ్యాత్మికం, ఏది వదలొద్దు. ఎందుకంటే నీకు భగవంతుడు శరీరం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు, తల్లిదండ్రులతో పాటు నీకు సిబ్లింగ్స్, తర్వాత మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్నావు, తర్వాత మళ్ళీ నీకు పిల్లలు, తర్వాత మళ్ళీ సొసైటీ, చదువుకున్నావు, కొంత వాళ్ళ దగ్గర నుంచి. అంతే కదా, ఇప్పుడు ఆహారం తింటున్నావు, ఎవరిచ్చారు నీకు ఆహారం, రైతులు పండిస్తేనే కదా ఆహారం వచ్చింది. ఈ సుఖాలన్నీ ఇవన్నీ అనుభవిస్తున్నవి ఎవరిచ్చారు, సైంటిస్టులు, మహానుభావులు, వాళ్ళు తయారు చేస్తే కదా. వాళ్ళకి తయారు చేయడానికి కావాల్సిన శక్తి ఎవరిచ్చాడు, మళ్ళీ పరమాత్మతత్వం ఇచ్చాడు. అంటే ఏంటి, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించడంలో కొన్ని బాధ్యతలు, కేవలం సుఖం కోసం, ఎంజాయ్మెంట్కి శరీరం రాలే, అనుభవం కోసం వచ్చింది. అంతే కదా, భగవంతుడు ఇచ్చిన అనుభవం కోసమే కదా. ఈ అనుభవాన్ని మనం ఏం చేయాలి, ఈ అనుభవాన్ని, ప్రతి అనుభవాన్ని ఆనందంగా అంగీకరించుకుంటూ వెళ్ళాలి, అది ఆబ్జెక్టివ్. మరి చెప్తున్నాడు. సరే, ఇప్పుడు కొంతమంది పాపం హిమాలయాలకు వెళ్ళారు, అన్నీ వదులుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆ స్థితికి అచీవ్ చేసి పరమానంద స్థితిలో ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఉన్నారో లేదో మళ్ళీ ఇక్కడ ఒకటే చెప్తున్నాడు, ఎవరి అనుభవాలు వాళ్ళేను, ఒకళ్ళకొకళ్ళకి మనం అనుభవాలు ట్రాన్స్ఫర్ చేయలేము, నువ్వే గ్రహించు, గమనించు అనే భగవతత్వంలో, భగవద్గీతలో కూడా చెప్పేది. దానికి రేపు మాట్లాడుతుంది. ఏం చెప్తాడంటే ఇక్కడ, మరి నేను మధ్యలో పోతే ఏంది నా గతి అంటే, నీకేం నష్టం లేదయ్యా, మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు మొదలు పెట్టబోతావు అని చెప్పబోతాడు. రేపు కంటిన్యూ చేద్దాం.